నిజం నిక్కరేసుకుని వచ్చేలోపు అబద్ధం మాత్రం ఆరుళ్ళు చుట్టొచ్చేసింది. గతంలో అనేక అంశాల్లో అట్లాంటి ప్రచారం, డ్రగ్స్ విషయంలో అనేక సార్లు అదే జరిగింది. డ్రగ్స్ రోజు దొరుకుతున్నటువంటి తెలంగాణని డ్రగ్స్ క్యాపిటల్ అని ఇవ్వడం లేదు, లేదా గుజరాత్లో కంటైనర్ కొద్దీ దొరుకుతుంటే అక్కడ ఎవరు కూడా అధికార పక్షాన్ని డ్రగ్స్ రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్ అనలేదు. తమిళనాడులో పద్దాకా దొరుకుతుంటుంది, అక్కడ ఎవరు అనలేదు, అది రాజకీయంగా వాడుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్యన వైజాగ్లో ఒక కంటైనర్, అట్లా గుజరాత్లో ఇంకొక కంటైనర్ ఏదో ఆంధ్ర వాళ్ళ పేరు మీద దొరికితే అది కాస్త గంజా ఇక్కడే డ్రగ్స్ చేస్తున్నారు, ఎస్కోబార్ అని చెప్పి ఒక అంతర్జాతీయ మాఫియా లీడర్ ఉన్నాడు, అలాంటి వాడే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక ప్రచారాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు అట్లాగే పార్టీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసుకోవచ్చు. కానీ సీన్ కట్ చేస్తే ఏం తేలుతోంది, దేశంలో డ్రగ్స్ కేసులకు సంబంధించి దేశంలో నమోదైన హయ్యెస్ట్ కేసులు ఎక్కడ అని హోంశాఖ పార్లమెంట్లో ప్రశ్నకి సమాధానంగా ఇచ్చిన దాంట్లో టాప్ 12 స్టేట్స్లో అసలు ఆంధ్రప్రదేశ్ లేనే లేదు. ఈ 3 ఏళ్లలో దేశంలో ఎన్డీపీఎస్ చట్టం కింద మొత్తం 3,02,228 కేసులు నమోదైనవి. ఇందులో ఎన్డీపీఎస్ కేసుల్లో కేరళ నెంబర్ 1గా ఉంది. కానీ అక్కడ డ్రగ్స్ క్యాపిటల్ అని ఎవడండు, అదే కమ్యూనిస్టులు ఇక్కడ డ్రగ్స్ గురించి మాట్లాడతారు. అలాగే 2వ స్థానంలో పంజాబ్ ఉంది. ఆ పంజాబ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ, ఐఎన్డీఏ కూటమి. అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డ్రగ్స్ క్యాపిటల్ అంటది. అలాగే 3వ స్థానంలో మహారాష్ట్ర ఉంది, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. మొత్తం 12 రాష్ట్రాలు నమోదైన కేసుల వివరాల్లో టాప్ 12లో అసలు ఆంధ్రప్రదేశే లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టొస్తుంది. ఈవెన్ అప్పుల గురించి అంతే, 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు. ఇప్పుడు పార్లమెంట్లో చూస్తే 5.5 లక్షల కోట్లు అని చెప్తుంటారు. ఇక్కడ ప్రతిదీ కూడా తప్పుడు ప్రచారంతో ఆల్రెడీ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటిది ఇప్పుడు ఒక్కొక్కటి లెక్క తెలుస్తున్నా దాన్ని కవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు.